అట్లుంటది మనతోని. నువ్వు గెస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎక్కడికి వెళ్తావు ఫస్ట్? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. ఈ రోజు వ్లాగ్ ఈజ్ సూపర్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే మేమిద్దరమే కలిసి ఇలా ఏదైనా ప్లేస్ కి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం తను పుట్టిన తర్వాత. సో ఆ మెమరీస్ ని కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోని స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో తనకి ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలీదు. ఐ వాంట్ టు గివ్ హర్ ఏ సర్ప్రైజ్. తనకి చాలా ఇష్టమైన ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో మా హనీతో పాటు మీరు కూడా చూసేయండి. నువ్వు గెస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? తెలీదా? గెస్ నో. సర్ప్రైజ్ ఫర్ యూ. లెట్స్ గో. ఫారం మాల్. అండ్ ఫైనలీ ఫోరం మాల్ కి అయితే వచ్చేసాం. అక్కడ ఉన్న గేమ్ జోన్ అంటే మా హనీకి ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో అక్కడికి తీసుకెళ్దామని తీసుకువస్తే తనేం ఎక్స్పెక్ట్ చేస్తుందో చూసేయండి. హనీ, ఫైనల్లీ వి ఆర్ ఎట్ మాల్. ఎక్కడికి వెళ్తావు ఫస్ట్? నో షాపింగ్, గేమ్స్. లెట్స్ గో టు గేమ్స్. కమ్. చూసారా, నేను గేమ్స్ కి తీసుకెళ్దామని తీసుకొస్తే షాపింగ్ అంటుంది. అసలు ఈ రిప్లైని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. యూజువల్లీ ఈ మాల్కి వచ్చిన ప్రతిసారి గేమ్స్కి పదండి అని చెప్పి లాక్కొని తీసుకెళ్తుంది. బట్ ఈసారి అయితే ఇలా అనేసరికి నేనైతే షాక్ అయ్యాను. ఈ మాల్ కోరమంగ్లా ఏరియాలో ఉంటుంది. సో బెంగళూరులో ఉండేవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు ఎవరైనా కోరమంగ్లా సైడ్ వస్తే డెఫినెట్గా ఈ మాల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ గేమ్ జోన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్లీ ట్యూస్డేస్ అయితే ఆ గేమ్ జోన్కి హాఫ్ ప్రైస్ ఉంటుంది. సో అది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మా హనీతో ఇలా ఒక క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్పెషల్. బికాస్ సడన్లీ నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా రికలెక్ట్ అయ్యాయి. నా చిన్నప్పుడు మా డాడీకి ఎక్కువగా ఆఫీస్ వర్క్ ఉండడంతో ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళడం అనేది చాలా తక్కువ. ఎక్కువగా మా మమ్మీ నేను కలిసే షాపింగ్ గానీ, వాక్స్ గానీ అలా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో మా మమ్మీ నన్ను ఎలా కేర్ చేసింది, నా కోసం ఎలా ప్లాన్ చేసింది, అవన్నీ కూడా ఇప్పుడు నేను మా హనీకి చేస్తుంది. లైఫ్ హ్యాస్ కమ్ ఫుల్ సర్కిల్ అనిపిస్తుంది. ఐ నౌ అండర్స్టాండ్ మై మామ్స్ పేషెన్స్, her little sacrifices and her little joys in spending time with me. అవన్నీ కూడా ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ విత్ మై డాటర్. ఆ రోజు నాకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ నాట్ అబౌట్ జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ మై డాటర్, ఇట్ వాస్ అబౌట్ రీకనెక్టింగ్ విత్ మై మామ్. అండ్ మదర్స్ అంటేనే దే లివ్ త్రూ అస్, ఫస్ట్ యాజ్ డాటర్స్ దెన్ యాజ్ మామ్స్. అండ్ హానెస్ట్లీ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఎంజాయ్ చేసావా? ఏం ఆడుకున్నావు? నీ పడేసావు. ఏమేమి కొనుక్కున్నావు? ఏం కొనుక్కున్నావు? ఏంటది? ఎలా అవుతుంది? సైడ్లో పట్టుకోవాలి. ఇక్కడ సర్కిల్స్ లాగా ఉంటాయి, దాన్ని స్పిన్ చేయాలి. మధ్యలో ఉండదు. ఎలా స్పిన్? నౌ వి ఆర్ వెయిటింగ్ ఫర్ టాకోస్. నచ్చిందా సర్ప్రైజ్? నా బర్త్డేకి నీకు సర్ప్రైజ్. నీ బర్త్డే కాదైనా రేపు ఉండవు కదా నువ్వు. రేపు సింగింగ్ క్లాస్ ఉంది, స్కూల్ ఉంది. అందుకే ఇప్పుడు తెచ్చాను నిన్ను. తెలుసా? నా హోంవర్క్ ఉన్నాయి తెలుసా ఇంట్లో. అందుకే ఒక ఈటింగ్ టాకో ఇంకో ముఖ్యం అలా పడుంది. టాకో పడిపోయింది. సో దట్ వాజ్ అవర్ స్మాల్ బట్ స్పెషల్ ఈవినింగ్, జస్ట్ మీ అండ్ మై లిటిల్ వన్స్. మీ చైల్డ్హుడ్ లో కూడా ఇలాంటి సిమిలర్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? అండ్ మీ మమ్మీతో మీ బాండ్ ఎలా ఉండేది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ స్టోరీ. మీకు ఈ వ్లాగ్ అండ్ మా హనీ క్యూట్ మాటలు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ సూన్ విత్ మై బర్త్డే వ్లాగ్. బై బై.